బిందు, ఓయ్ బిందు, నిన్నే. బిందు, బిందు. ఆ, ఏంటి బిందు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు శివ. ఏమీ లేకుండానే ఎదుటి వాళ్ళు పిలిచినా వినపడనంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావా? అబ్బా ఏం లేదని చెప్తున్నాగా శివ, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. చూడు బిందు, బాధ ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకుంటుంది. అలా అని ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటావా? ఇలా బాధతోనే ఉంటే మనిషి లేవనంతగా పడిపోతాడు. అసలేం జరిగిందో చెప్పు బిందు. మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటినుంచి మా ఇంట్లో వాళ్ళు అసలు ఏమీ తినడం లేదు. చూడు బిందు, మీ నాన్నని అరెస్ట్ మాత్రమే చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన శిక్ష ఏమీ పడిపోదు కదా. రేపు కోర్టులో కేసు ప్రూవ్ అవ్వాలి. అప్పుడు కదా మీ నాన్న జైల్లో ఉండేది. అయినా మీ ఇంట్లోనే కాదు, మా ఇంట్లో కూడా పెద్ద గొడవగా ఉంది. అసలు ఈ విషయంలో గగన్ బాబు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. చూడు, నువ్వేమీ మనసులో పెట్టుకోకు. మీ నాన్న తప్పకుండా తిరిగొస్తాడు. అయినా మీ నాన్నేమీ మర్డర్ చేయలేదు కదా. చచా, మా నాన్న ఎందుకు అలా చేస్తాడు? మరి ఆ నమ్మకం నీకుంది కదా, మరెందుకు భయపడుతున్నావు? చూడు బిందు, మీ నాన్న అరెస్ట్ అయ్యాడని నువ్విలా తినడం మానేస్తే చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? మీ నాన్న నిజంగానే తప్పు చేశాడనుకుంటారు. అందుకే నువ్వు ఇలా ఉన్నావు అనుకుంటారు. వాళ్ళలా అనుకోకుండా ఉండాలి అంటే నువ్వు ముందు తినాలి కదా. ఇదిగో, ఎవరి గురించి నువ్వు బాధపడకుండా ముందు నువ్వు తిను.